హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ని. సో ఈరోజు రంజాన్ సెలబ్రేషన్. సో నెల్లూరులో అయితే మాత్రం అమోఘంగా జరుపుకుంటున్నారు ప్రతి ముస్లిం సోదరులు. అయితే ఈరోజు మనం బారాషాహి దర్గా దగ్గరికి వచ్చాం. అక్కడ ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా ప్రార్థన చేసే స్థలం ఇది. ఎన్నో సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి బారాషాహి దర్గా. ఇది చాలా పెద్ద స్థలం కూడా. నెల్లూరులో నిజంగా చెప్పాలంటే మాత్రం చాలా బారాషాహి దర్గాకి ఒక చరిత్ర అనేది అయితే ఉంది. అయితే ఇక్కడికి ముస్లిం సోదరులు ఈరోజు రంజాన్ పురస్కరించుకొని వచ్చి ఇక్కడికి వారు ప్రార్థన చేసుకుంటారు. అయితే ఇక్కడ లోపల మనం గమనిస్తాం ఎలాంటి సౌకర్యాలు భక్తుల కోసం వారు ఏర్పాటు చేశారు, ఎలా ఉంది పరిస్థితి అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాము. చూసారండి ఇప్పటి నుంచి ఎంత క్రౌడ్గా, ఎంత రద్దీ ఉంటుందో. సో చాలామంది ముస్లిం సోదరులు వాళ్ళ పిల్లలతో పాటు వస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మాత్రం చాలామంది భిక్షాటన చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు చాలా పవిత్రంగా పాటించేటువంటి పండగ అండి. వాళ్ళు ఇక్కడికే వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. సో వాళ్ళు ఈరోజు వేల సంఖ్యలో ఇక్కడికి రాబోతున్నారు బారాషాహి దర్గా దగ్గరికి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది. చెప్పాలంటే మాత్రం నిజంగా ముస్లిం సోదరులు చాలా ఘనంగా జరుపుకునే ఏకైక పండుగను కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి చాలామంది ఈవెందో రాజకీయ నాయకులు కూడా. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎలా జరుపుకోబోతున్నారు? బాగా జరుపుతున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ సౌకర్యాలన్నీ? బాగా సౌకర్యాలన్నీ బాగున్నాయి. ఓకే ఓకే. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 11:15కి స్టార్ట్ అవుతుంది. 11:15 స్టార్ట్. మీ పేరు? శంషుద్దీన్ గారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ అంతా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నట్టున్నారు చాలా మంది. ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయని పోలీసు కూడా వచ్చుంటారు. ఇక్కడ అంటే కేవలం భక్తులకి ఎలాంటి సౌకర్యాలు, ఏమైనా మజ్జిగ ప్యాకెట్ అట్లా ఏమన్నా ఉండవు కదా? మజ్జిగ కూడా పెడతారు. మజ్జిగ, వాటర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాటర్ అవి ఖచ్చితంగా పెడతారు. మజ్జిగ అయితే పెట్టలేదు, వాటర్ అయితే పెడతారు. అంటే కొంత వాళ్ళకి ఉపశమనం కలిగేదాకా ఏదన్నా పెట్టచ్చు, కానీ ఎందుకో వాటర్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేరు ఏం పేరు? సాబీర్ ఖాన్. చెప్పండి, ఇదే ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి? రెగ్యులర్గా ఏంటంటే ఈద్ నమాజ్ అనేది జనరల్గా 30 రోజులు ఒక్క పొద్దు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఏదైతే ఉందో అది ఈద్గాలో చదవటం అనేది ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయంగా వస్తుంది. 30 రోజులు ఒక్క పొద్దులు పెట్టి జనరల్గా ఏంటంటే ఈద్గా నమాజ్లో నమాజ్ చదవటం అనేది ఒక మంచి శుభసూచకం. కొంతమంది ఏంటంటే మసీదుల దగ్గర ఆయా ప్రమిసెస్లో ఉండేవాళ్ళు కొంతమంది అట్ ఫైనల్గా ఏం చేస్తారంటే కొన్ని మసీదులు 6 నుంచి 9 లోపల నమాజులు చదివేస్తే ఫైనల్ టైమింగ్ వచ్చి ఈద్గాలో 11-15 చేస్తారు. ఇది ప్రత్యేకం. కంపల్సరీగా ఒకవేళ మిస్ అయిన ఆయా ప్రమిసెస్లో ఉండే మసీదుల్లో ఒకవేళ నమాజ్ మిస్ అయితే లాస్ట్లోకి వచ్చేసరికి ఈద్గాల్లోనే నమాజ్ పూర్తి అవుతుంది. ఆ యొక్క పండగకి వచ్చేటువంటి వాతావరణం వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఆ నమాజ్ చదివారనే ఒక ఇది సంతోషం ఏంటంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇక్కడ మరొక భక్తుడు ఉన్నాడు, సోదరుడు ఉన్నారు. సో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తను అడిగి తెలుసుకోబోతున్నాం. హాయ్ అండి, నమస్తే అండి. మీ పేరు? మా పేరు సయ్యద్ అఖ్తర్ బాషా. రంజాన్ సందర్భంగా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేసుకుంటున్నాము. 30 రోజులు కఠోరమైన దీక్షల తర్వాత ఈరోజు ఆ అల్లాకి కరుణతో, దయతో, అంటే 30 రోజులు దీక్షలు మనం నిర్విరామంగా ఎంతో సహనంతో, ఓపికతో చేసి ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేసుకోవడానికి వచ్చిన సమస్త భక్తజనానికి నా తరపున ఈ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎంతో కఠోరమైన దీక్షలు చేసి ఈరోజుగా అల్లాహ్ కృతజ్ఞతగా ఈరోజు ప్రపంచంలో ప్రతి మసీద్లో, ఈద్గాలలో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజు 2 రకాత్ వాజిబ్ నమాజ్ చేసి అందరూ అల్లాహ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఓకే, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు? ప్రభుత్వ పరంగా సౌకర్యాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ప్రభుత్వం పరంగా నాకైతే ఏం తెలియదు, కానీ కార్పొరేషన్ పరంగా
ఈ శామ్యాలు వచ్చే భక్తులకి నీటి వసతులు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మన కమిషనర్ వికాస్ మర్మత్ గారు ఎంతో ఎదుగా వచ్చే భక్తుల కోసం అంటే వేలాది మంది భక్తులు వస్తారు ఈరోజు. వాళ్ళ కోసం అని కార్పొరేషన్ తరఫున శామ్యాలు ఇంకా పోతే వసూలు చేసుకోవడానికి నీళ్లు సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ముస్లిం తరఫున నెల్లూరు జిల్లా ప్రజల తరఫున నేను ఆ కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. చూడండి ఇక్కడ మసీదు బారాషాహి దర్గా దగ్గర మత పెద్దలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ భక్తులు వస్తారు అనేటువంటి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం 9వ నెల రంజాన్ నెల. ఇది చాలా ముఖ్యమైనది, గొప్ప నెల అని ముస్లింలు భావిస్తారు. ఈ నెలలో 30 రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు నమాజ్ చేస్తారు. 30 రోజులు ముగిసిన తర్వాత, ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ అంటే ఈరోజు అన్నమాట అందరూ పండుగ చేసుకుంటారు. అల్లా ఒక డ్యూటీ ఇచ్చాడు, 30 రోజులు మీరు ఉపవాస దీక్షలు పాటించండి, ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేయండి, నమాజ్ చేయండి అని. అవి పూర్తి చేసిన వారికి మాత్రమే ఇది పండగ. ఈరోజు అల్లా తరఫున ఒక గిఫ్ట్, ఒక బహుమానం అనేది విశ్వాసులకి, ముస్లింలకు ఉపవాస దీక్షలు పాటించే వాళ్ళకి లభిస్తుంది. దాని సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ రోజు ఈద్గాల్లో, మసీదుల్లో సామూహిక ప్రత్యేక ప్రార్థనలు, ఈద్ ఉల్ ఫితర్కి నమాజ్ నిర్వహిస్తారు. బారాషాహి దర్గా ప్రాంగణంలో ఉన్న ఈ ఈద్గా నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. ఇలాంటి ఈద్గా అరుదుగా మీకు లభిస్తుంది భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. ఈ షామ్యానాలు కానీ, ఈ అన్ని అరేంజ్మెంట్స్, వాటర్ కానీ, శానిటరీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు తరఫున వాళ్ళు అందిస్తున్నారు. దానికి మేము ముస్లింలు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతిసారి షామ్యానాలు కానీ, కార్పొరేట్స్ కానీ, వాటర్ సప్లై కానీ, శానిటరీ కానీ, తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజహా అంటే 2 ప్రత్యేక పండుగలు జరుగుతాయి. కనీసం 20 నుంచి 25 వేల మంది ముస్లింలు సామూహిక నమాజ్ కోసం ఇక్కడ చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తారు, ఆనందాన్ని పంచుకుంటారు. ఒక ముస్లింలే కాదు, ఈ పండుగ యొక్క ఆనందం ప్రతి ఒక్కరూ పంచుకోవాలి. అందరూ శాంతియుతంగా ఈ దేశ అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీకు ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. వారు ఎవరో కాదండి, సమీర్ ఖాన్ గారు. నెల్లూరులో తనకు ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకనంటే రీసెంట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం అంతా కరోనాతో అల్లాడిందండి. సో ఆ కరోనా టైంలో, కోవిడ్లో సమీర్ ఖాన్ గారు కులానికి, మతానికి అతీతంగా మానవతా దృక్పథంతో నిజంగా ఆయన చేసిన సేవ మాత్రం అమోఘమండి. నిజంగా తనకు మాత్రం మనం సెల్యూట్ కొట్టుకోవాల్సిందే మన సువర్ణ మీడియా తరఫున. ఎందుకంటే ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు పోయాయండి, మందులు లేక, బెడ్లు లేక. కానీ ఆ టైంలో తన కుటుంబాన్ని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి సమాజంలో తిరిగిన వ్యక్తి ఎవరంటే సమీర్ ఖాన్ గారు. సో సమీర్ ఖాన్ గారు ఉన్నారు ఇక్కడ. రంజాన్ శుభ సందర్భంగా బారాషాహి దర్గాకు వచ్చారు. తను అడిగే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, తను ఎందుకు వచ్చాడన్నది కూడా తనకి తెలుసుకున్నారు. నమస్తే సమీర్ ఖాన్. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నానండి. మొట్టమొదటిసారిగా స్వర్ణ ఛానల్కి శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతుంటూ మా ముస్లిం సోదరులకి, అదేవిధంగా కులాలకు, మతాలకు అతీతంగా ఉండే మన నెల్లూరు ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 30 రోజులు మనం ఉపవాసం ఉండి ఒక గొప్పగా చేసుకునే పండుగ మనకు రంజాన్ పండుగ. చాలా సంతోషంగా, చాలా గర్వంగా చేసుకునే పండుగ. మాకు రంజాన్ పండుగ అంటే పెద్ద పండుగ. ఈరోజు మా ముస్లిం సోదరులకి వాళ్ళ ప్రార్థనలు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ
సుఖశాంతితో ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటాను. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్. కానీ నెల్లూరు ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు అనుకుంటాను. నిజంగా కరోనా టైంలో మీరు చేసినటువంటి ఆ సేవ అది ప్రతిదీ కూడా అది నాకు సోను సూద్ సోదరుడు కాబట్టి కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్, మిగతా యాక్టర్స్, అతను నాకు ఇంకా క్లోజ్ కాబట్టి మనం నెల్లూరు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి కదా. అప్పట్లో నా కళ్ళతో నేను చూసినాను, చాలా మంది చనిపోతూ ఉండారు. ఈవెన్ మా పెద్దమ్మ కూడా నా ముందు పోవడం జరిగింది. సో బెడ్ లేని పరిస్థితి, ఆక్సిజన్ కొరవ అంటుంటే మనం ఆక్సిజన్ ప్లాంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా మన బీసీ బ్యాక్వర్డ్ ఏదైతే ఉందో బీసీ మన ఆత్మకూరు పెద్ద హాస్పిటల్లో పెట్టడం జరిగింది. కానీ దాని తర్వాత మీరు ఇంకా నెల్లూరు ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈవెందో అది ఎటైనా పర్సనల్ కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అది మీకు ఖచ్చితంగా ప్లస్ అయిందని మేము భావిస్తున్నాం. అది నెల్లూరు ప్రజలు ఇచ్చిన ప్రేమ ఆప్యాయతం, అది నా దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బాయ్, మీరు అలాగే ఉండాలని మా సువర్ణ టీవీ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. इंडोनेशिया, जापान, नेपाल, है ना? अगर ऐसे को देखिएगा पहचान लिए ये होता है, पहचान भी नहीं पहचान, और कोई काला है, भारी है, और गुरु है, बाल है, मोटे मोटे है, तो देखिए ये अफ्रीका वाला, पहचान भी नहीं पहचान, और मोटे कलर के बाल हैं, गोरी चमड़ी है, गोरे गोरे लोग हैं, पहचानने के यूरोपियन, पहचानेंगे, और कोई धोती का सलवार है, तमिल वाला है, अरे पंजाब वाला तो पंजाब वाला है, अलग अलग लिबासों से, उनके खत से, उनके चेहरे से, उनके जो है ఒకండి ఇక్కడ భక్తులు, ప్రముఖులు, పెద్దలు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. సో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నమస్తే భాయ్. నమస్తే సార్. ఎలా జరుపుకుంటారు రంజాన్? రంజాన్ దేవుడి వల్ల అల్లా కృపతో బాగానే ఎదుర్కొంటుంది సార్. ఈ సంవత్సరం 30 రోజులు 30 రోజులు ఒక్క పొద్దులు ఉన్నాము. ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు నమాజ్ చదువుకుని ఎలా ఉంది ఇక్కడ? అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా గ్రేట్ బాగుంది సార్. ఈ సంవత్సరం చాలా బాగా గ్రాండ్గా చేశారు, బాగానే ఉంది. రోజు ఖానా సపరేట్గా చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి సార్. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు రంజాన్? రంజాన్ బాగా జరుపుకుంటున్నాం, చాలా సంతోషంగా జరుపుకుంటున్నా, నలుగురితో కలుసుకొని బాగా సంతోషంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ భాయ్. చెప్పండి భాయ్, ఎలా జరుపుకుంటున్నారు రంజాన్? అసలు ఇక్కడికే ఎందుకు వస్తారు? ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తారా? ఇది నెల్లూరు కట్ట అన్నమాట. మా ముస్లింలకి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ బారాషాహి దర్గాలో ఈద్గా అనేది ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్గా అని చెప్పుకోవచ్చు. ఈ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ పరంగా కొన్ని వేల మంది మన నెల్లూరులో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా జరుపుకుంటారనమాట. ప్రతి ఒందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పండగ కాదండి, ఒక ఉపద్రవం కాదండి, ఏదైనా కూడా ఉండాలి, జరగాలి, అది సక్రంగా ఉండాలంటే మాత్రం నిజంగా పోలీసు శాఖ సహకారం లేనిది ఏది జరగదండి. అది ఏదైనా కానివ్వండి, సైక్లోన్ ఎఫెక్ట్ కావచ్చు, వరదలు కావచ్చు, పండగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఏదైనా కూడా. అయితే ఈరోజు ఇంత గ్రాండ్గా ముస్లిం సోదరులు పవిత్రంగా రంజాన్ని గ్రాండ్గా జరుపుకుంటున్నా అంటే మాత్రం కేవలం అది పోలీసు శాఖకు మాత్రం నిజంగా హ్యాట్సప్ మనం చెప్పుకోవాల్సిందే. సో ఇక్కడ ఆ పోలీసు శాఖ వారు ఉన్నారు, 4th టౌన్ ఎస్ఐ గారు ఉన్నారు. సో తన మాటలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలాంటి విధులు ఇక్కడ వారు నిర్వహిస్తున్నారు, వారి బాధ్యతలు ఏంటి అనేది కూడా సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నరహరి 4th టౌన్ ఎస్ఐగా ఉన్నానండి. సుమారు 1 నెల రోజుల నుంచి మన ముస్లిం సోదరులందరూ ఎంతో కఠోర దీక్షతోటి రంజాన్ ఉపవాసాలు ఉన్నారు. అలాగే ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఇక్కడ మన బారాషాహి దర్గాలో దగ్గర ఉన్న ఈద్గాలో ఈ ముస్లిం సోదరులందరూ నమాజ్కి పెద్ద ఎత్తున వస్తారని చెప్పని భక్తులకి వచ్చేటువంటి భక్తులకి నమాజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయాలు లేకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారండి. సార్, ఒక విధంగా అయితే పోలీసు శాఖ మాత్రం అంటే మా అంతా కూడా ఒక పండగ అంటూ ఏముండదు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కుటుంబంతో కొంచెం దూరంగానే ఉంటారు. అంటే ఇలాంటివి జరుపుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరమే అనుకుంటుంది. అదేం లేదండి, పోలీసు అనేవాళ్ళు సేవ చేయడం అనేది వాళ్ళు యాటిట్యూడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఇబ్బంది ఉండదు. అందింది. సార్, ఎంతమంది వచ్చున్నారు సార్ స్టాఫ్? సుమారు 30 మంది దాకా ఉన్నారండి. 30 మంది ఉన్నారు.
అలాగే రోడ్డు మీద కూడా ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం అండి. ఇక్కడ మీరు కూడా చూస్తూనే ఉన్నారు, దాదాపు 2 గంటల నుంచి అవును సార్. ఎక్కడా కూడా వచ్చేటువంటి భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా మళ్ళీ కూడా పార్కింగ్లు అవి కానీ నీట్గా చేపిస్తా ఉన్నాం. రోడ్డు మీద కూడా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా వస్తున్నాం. సుమారు 15,000 నుంచి 20,000 మంది వస్తారని అనుకుంటున్నాం. ఏ ఇబ్బంది ఏం కలగకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, పోలీసు శాఖ వారు మాత్రం ప్రత్యేకంగా మనం ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా కూర్చున్నట్టుగా మనం చూడమండి. ఎంత పెద్ద అకేషన్, వర్షమైనా వర్షంలో ఉంటారు, ఎండైనా ఎండలో ఉంటారు. సార్ వాళ్ళు నేను సిన్స్ 1.5 అవర్ నుంచి నేను చూస్తున్నాను, ఇదే స్టాండింగ్ లేదంటే వాకింగ్ చేస్తున్నారు, ఎండలోనే ఉంటున్నారు. నిజంగా వాళ్ళు ప్రజల పక్షంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ మాత్రం అమోఘం అండి. సో ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖను మనం గౌరవించాలి. అది ఈవెన్ దో వాళ్ళు ఎస్ఐ కావచ్చు, చిన్న కానిస్టేబుల్ కావచ్చు, బెటాలియన్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు ప్రజలకు సమాజానికి చేసే సేవ మాత్రం వాళ్ళు గ్రేట్ అండి. ఓకే అండి, చూశారు కదా నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ముస్లిం సోదరులు ఎంతో వేల మంది ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడం కూడా నేను మీకు చూపించాను. ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ ఆఫ్ రంజాన్, బారా షాహీద్లో రంజాన్ వేడుకలు నేను మీకు చూపించాను. మరొక మంచి కథనంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. కెమెరామెన్ కోటితో మీ హేమంత్.